అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మతో మహా బ్లాగ్స్. ఇవాళ మేమైతే శ్రీ రాలంగిలో వెలిసిన పెద్ద మెంటాలమ్మ చిన్న మెంటాలమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్ళాము. ఇది అయితే వినాయక చవితి రోజు నాడు మేమైతే ఆలయంకి వెళ్ళాము. అప్పుడు కొంచెం వేల్పూర్లో వినాయక చవితి సంబరాలు జరగడం వల్ల మేము టెంపుల్ కి వెళ్ళేటప్పటికి చాలా నైట్ అయిపోయింది. అందుకే అమ్మవారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ ఆవరణ చుట్టూరు చాతలు విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. మొత్తం దేవుళ్ళందరూ ఉన్నారు. ఆలయం చుట్టూరు ఉన్న అమ్మవారి విగ్రహాలు, దేవుడి విగ్రహాలు చాలా బాగా నచ్చాయి. ఈ వీడియో తీసింది మా చిన్నోడు అన్నమాట. చాలా బాగా తీసాడు వీడియో. ఇది ఫోటో షూట్స్ వాటికి చాలా బాగుంది. ఆలయంకి అయితే నేను ముందుసారే వెళ్ళాను, అందుకు నాకు ఆలయం అయితే చాలా బాగా నచ్చింది. మరి మీరు కూడా చూసేసి అమ్మవారిని అయితే దర్శించుకోండి. గుడి చుట్టూరు ఉన్న విగ్రహాలు అయితే మాకు చాలా బాగా నచ్చాయి. చూడడానికి చాలా పీస్ఫుల్ గా చాలా అందంగా అనిపించాయి. నైట్ టైం కాబట్టి వీడియోలో మాకు వస్తాయో లేదో అనుకున్నాము, బట్ మా చిన్నోడైతే చాలా బాగా క్లారిటీగా తీసాడు వీడియో. లొకేషన్ మొత్తం మాకైతే అంతర్వేది లొకేషన్ లాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. గ్యాలెట్టింగ్ చిన్నదేమో మొత్తం పెట్టారే, అదే ఉంటది. అమ్మవార్లకి అయితే పెద్ద అమ్మవారికి అయితే పాము, చిన్న అమ్మవారికి అయితే సింహం వాహనాలు అన్నమాట. అందుకు అమ్మవార్లు ఎదుర్కొండగా పాము సింహం అయితే పెట్టారు. మెమరీనా మళ్ళీ అక్కడ బోర్డ్స్
ఇక్కడ అయితే అమ్మవారికి సంబంధించిన అన్న సమారాధన అవన్నీ జరిగే స్థలం అన్నమాట. అయ్యో ఇక్కడ పావురాలు కూడా ఉన్నాయి గాయస్. పొడుగు పొడుగు జూమ్ చేయి పక్కనేమో ఒకటైనా కనిపిస్తుందా మొత్తం ఇప్పుడు ఇలా తిప్పి లైట్ పడుకోండి. Please do like, share and subscribe to our channel Bujjammato Maha Vlogs. Thanks for watching.